అత్యాధునిక సిల్వర్ జ్యువెలరీ కలెక్షన్ తో మగుల మనసును దోచిన సంఘవి సిల్వర్ ఎంపోరియం తమ మరొక బ్రాంచ్ ను నగర ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. సిల్వర్ జ్యువెలరీ అండ్ సిల్వర్ ఆర్టికల్స్, గిఫ్టింగ్ ఆర్టికల్స్, యాంటిక్ కలెక్షన్స్, అలాగే పూజా కలెక్షన్స్ అండ్ రిటర్న్ గిఫ్టింగ్ ఐటమ్స్, ఫర్నిచర్ ఐటమ్స్ తో నాణ్యతతో రాజీ పడని బెస్ట్ సిల్వర్ ఎంపోరియం ప్రారంభించామని నగరవాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సంఘవి జ్యువెలరీ ఎంపోరియం నిర్వాహకులు కోరారు. సిల్వర్ జ్యువెలరీ అండ్ సిల్వర్ ఆర్టికల్స్, గిఫ్టింగ్ ఆర్టికల్స్, యాంటిక్ కలెక్షన్, అలాగే పూజా కలెక్షన్ అండ్ రిటర్న్ గిఫ్ట్ ఐటమ్స్, ఫర్నిచర్ ఐటమ్స్ తో అత్యాధునిక సిల్వర్ జ్యువెలరీ కలెక్షన్ తో మగుల మనసులు దోచిన సంఘవి సిల్వర్ ఎంపోరియం తన మరొక బ్రాంచ్ ను మొగల్రాజ్పురంలో ప్రారంభించింది. ముందుగా సంఘవి జ్యువెలరీ ఎంపోరియం ను పరేష్ తమ నిర్వాహకులతో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సంఘవి సిల్వర్ ఎంపోరియం నిర్వాహకులు మాట్లాడుతూ అత్యాధునిక సిల్వర్ జ్యువెలరీ కలెక్షన్ తో మగుల మనసులు దోచిన సంఘవి సిల్వర్ ఎంపోరియం తన మరొక బ్రాంచ్ ను నగర ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చిందన్నారు. 92.5 సిల్వర్ జ్యువెలరీలో అన్ని రకాల డిజైన్స్ ఉన్నాయని చెప్పారు. ఎవరికైనా బహుకరించే విధంగా చిన్న సైజ్ నుండి పెద్ద సైజ్ వరకు బ్రైడల్ వేర్ కూడా కలదని చెప్పారు. సింపుల్ గా ఇయర్ రింగ్స్ కానీ, లాకెట్స్ కానీ, సోక్ అన్ని రకాల డిజైన్స్ అయితే ఉన్నాయన్నారు. ఎస్పెషల్లీ చక్కగా మనకి సిల్వర్ లో వచ్చేసి అన్ని రకాల కలెక్షన్స్ కూడా ఉన్నాయి. అది కూడా స్మాల్ గ్లాస్ దగ్గర నుంచి పెద్ద బిందె వరకు. సో అదే విధంగా గోల్డ్ పాలిష్ ఐటమ్స్ కూడా ఉన్నాయన్నారు. మందిరాలు, చిన్న మందిరాల నుంచి పెద్ద మందిరాల వరకు, అదే విధంగా ఫ్రేమ్స్ కూడా బిగ్ సైజెస్ వరకు కూడా మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయన్నారు. అందరికీ అందుబాటులో ఉండే విధంగా మొగల్రాజ్పురంలో తమ బ్రాంచ్ ను ఏర్పాటు చేశామని నగరవాసులు సందర్శించాలని కోరారు. నమస్తే అండి, వెల్కమ్ టు సంఘవి సిల్వర్ ఎంపోరియం విజయవాడ. సో మన సంఘవి సిల్వర్ ఎంపోరియం అయితే మొగల్రాజ్పురంలో మరొక బ్రాంచ్ ఓపెన్ అయిపోయింది. సో ఈ రోజు అయితే గ్రాండ్గా అయితే ఓపెనింగ్ సక్సెస్ఫుల్గా జరిగిందండి. సో మన దగ్గర వచ్చేసి సిల్వర్ జ్యువెలరీ అండ్ సిల్వర్ ఆర్టికల్స్, గిఫ్టింగ్ ఆర్టికల్స్, యాంటిక్ కలెక్షన్, అలాగే పూజా కలెక్షన్ అండ్ రిటర్న్ గిఫ్ట్ ఐటమ్స్, ఫర్నిచర్ ఐటమ్స్, సో అన్ని రకాల కలెక్షన్స్ అయితే మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. మన దగ్గర వచ్చేసి 92.5 సిల్వర్ జ్యువెలరీలు అయితే అన్ని రకాల డిజైన్స్ ఉన్నాయండి. ఎలా అంటే చక్కగా గిఫ్టింగ్ ఇవ్వడానికి స్మాల్ సైజ్ దగ్గర నుంచి హెవీగా బ్రైడల్ వేర్ వరకు జ్యువెలరీ కూడా ఉంది. అండ్ అంతేకాదండి, చక్కగా సింపుల్గా ఇయర్ రింగ్స్ కానీ, లాకెట్స్ కానీ, సో అన్ని రకాల డిజైన్స్ అయితే ఉన్నాయి. ఎస్పెషల్లీ చక్కగా మనకి సిల్వర్లో వచ్చేసి అన్ని రకాల కలెక్షన్స్ కూడా ఉన్నాయి. అది కూడా స్మాల్ గ్లాస్ దగ్గర నుంచి పెద్ద బిందె వరకు. సో అదేవిధంగా గోల్డ్ పాలిష్ ఐటమ్స్ కూడా ఉన్నాయండి సిల్వర్లో. అండ్ అంతేకాదు యాంటిక్ కలెక్షన్లో కూడా సో మనకి మందిరాలు, చిన్న మందిరాల దగ్గర నుంచి పెద్ద మందిరాల వరకు, సో అదేవిధంగా ఫ్రేమ్స్ కానీ, ఫ్రేమ్స్ కూడా బిగ్ సైజెస్ వరకు కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. సో అంతేకాదండి, ఫర్నిచర్ ఐటమ్ కూడా చాలా కలెక్షన్ అయితే ఉంది. సో ఇవన్నీ కూడా మీకు చాలా దగ్గరలో అందుబాటులో అయితే మన బ్రాంచ్ అనేది తీసుకొచ్చేసాం. మొగల్రాజ్పురంలో అయితే చక్కగా మీకు నియర్ బై ఉంటుందండి. అండ్ తప్పకుండా అందరూ వచ్చి అయితే ఈ షోరూమ్ని విజిట్ చేసేయండి. సంఘవి సిల్వర్ ఎంపోరియం విజయవాడ. థ్యాంక్ యూ. ఏఎస్ఎఫ్ రాష్ట్ర నాయకత్వం సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఇన్స్టాగ్రామ్ లో విష్ణుప్రియ భీమినేని పేరుతో నడుస్తున్న అకౌంట్ లో అర్ధనగ్న వీడియోలకు 399 రూపాయలు చెల్లించాలని ప్రచారం జరుగుతుందని, ఆ అకౌంట్ ను బ్లాక్ చేసి ఆమెపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఏసీపీ బానును కోరారు. ఏఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం సాయి కుమార్ మాట్లాడుతూ ప్రజల్లో గుర్తింపు ఉన్న వ్యక్తులు సమాజానికి ఆదర్శంగా ఉండాలని, ఇలాంటి కంటెంట్ యువతపై ప్రతికూల ప్రభావం చూపుతుందన్నారు. ఫిర్యాదుపై ఏసీపీ సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. ఎం సాయి కుమార్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు.
విష్ణుప్రియ బెమ్మినేని ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా అసభ్యకరమైనటువంటి నగ్న వీడియోలని పోస్ట్ చేస్తున్నారు. ఇన్స్టాగ్రామ్ అకౌంట్లు అంటే పబ్లిక్ అకౌంట్, ప్రైవేట్ అకౌంట్లు ఉంటాయి. పబ్లిక్ అకౌంట్ ద్వారా ఎవరైనా లైక్ చేయొచ్చు, షేర్ చేయొచ్చు, కామెంట్ చేయొచ్చు. కానీ ఆ వీడియోస్ వీడియో రీల్స్ అన్ని కూడా వాళ్ళందరూ కూడా వాచ్ చేయొచ్చు. కానీ ప్రత్యేకత ఏమంటే విష్ణుప్రియ గురించి ఎందుకు ఈరోజు మేము ఏఎస్ఎఫ్ గా మాట్లాడాల్సిన సందర్భం వచ్చిందంటే, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో సబ్స్క్రిప్షన్ అనేటువంటి పేరు యాడ్ చేసుకొని అక్కడ ప్రీమియం 399 రూపీస్ ఎవరైతే పేమెంట్ చేసి ప్రీమియం అకౌంట్ పొందుతారో తన యొక్క వీడియోస్ చూడడానికి, నార్మల్ గా ప్రీమియం పొందకపోతే, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫొటోస్, రీల్స్, వీడియోస్ ఒక పద్ధతిలో కనిపిస్తాయి కొంచెం మంచిగా. లేదు మనం ప్రీమియం పొందామంటే, ఏదైతే 399 రూపాయలు తను చెప్పినటువంటి ప్రీమియం అకౌంట్ పొందామంటే అప్పుడు లాక్ చేసినటువంటి వీడియోస్, నగ్నంగా కనిపించినటువంటి వీడియోస్, ఫొటోస్ ఆ విధంగా కనిపిస్తాయి. దాని కారణంగానే ఏఎస్ఎఫ్ గా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ సమాజంలో ఎంతో కొంత మార్పు చెందాల్సినటువంటి, ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి విష్ణుప్రియ అలాంటి వారిని మంచి దావలో నడిపించాల్సిన యావత్ విద్యార్థి యువతని ఈరోజు తప్పుడు మార్గంలో నడిపించడానికి ప్రయత్నం చేస్తుంది. తన కాసులు కకృతిగా అదే లక్ష్యంగా, కాసులే నాకు కావాలి, ఇంకా సమాజం ఎట్టపోయినా పర్లేదు, తప్పుదోవ పట్టినా పర్లేదు, వాళ్ళు పాడైనా పర్లేదు, కానీ నాకు కాసులే ముఖ్యం అని చెప్పి ఆ పద్ధతిలో వ్యవహరిస్తున్న దాన్ని మేము ఏఎస్ఎఫ్ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ని, విష్ణుప్రియ బెమ్మినేని ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ని బ్లాక్ చేయాలని చెప్పి, అదే విధంగా తన పైన క్రిమినల్ కేసు నమోదు చేయాలని విజయవాడ నగరం నందు ఉన్నటువంటి సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ లో వెళ్ళి కలిసి ఏసీపీ భాను గారిని కలిసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సార్ గారు కూడా సానుకూలంగా స్పందించి అకౌంట్ బ్లాక్ చేస్తాం, తన పైన క్రిమినల్ కేసు నమోదు చేస్తామని చెప్పి కూడా వారు హామీ ఇవ్వడం జరిగింది. కావున వెంటనే సమాజంలో ఎంతో మంది వారు ఇబ్బంది పడుతున్నటువంటి దానిపైన అవేర్నెస్ తీసుకురావడానికి ఒక్కొక్క ప్రభుత్వం, అదేవిధంగా సైబర్ డిపార్ట్మెంట్, పోలీస్ వ్యవస్థ అనేక రకాలుగా ప్రయత్నం చేస్తుంది. అనేక రకాలుగా ప్రయత్నం చేస్తూ వాళ్ళ సమయాన్ని కేటాయిస్తూ లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అవేర్నెస్ కార్యక్రమాలు నిర్వహిస్తుంది. కానీ ఇంత వ్యవస్థ ఇలాంటి మార్పు కోసం, సమాజంలో మార్పు కోసం ప్రయత్నం చేస్తుంటే కేవలం విష్ణుప్రియ మాత్రం నా కాసులు మాత్రమే నాకు ముఖ్యం, సమాజంలో ఉన్నవారు ఏ విధంగా ఇబ్బంది పడినా, ఏ విధంగా తప్పుడు దావు పట్టినా మాకు సమస్య లేదు, నాకు కావాల్సిన కాసులు అని చెప్పి కకృతి పడుతుంది. మీరు క్యాష్ కొట్టండి, వీడియోలు పట్టండి, నా వీడియోలు మీరు చూడండి అని చెప్పి పరిస్థితిలో కనిపిస్తుంది. కావున మేము ఏఎస్ఎఫ్ గా తీవ్రంగా వ్యతిరేకిస్తాం. తన పైన వెంటనే క్రిమినల్ కేసు నమోదు చేయాలని చెప్పి కూడా, తన అకౌంట్ బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని చెప్పి కూడా మీడియా వారిని అందరినీ కూడా ఈ సందర్భంగా కోరుతున్నాం. ఐఆర్సీటీసీ దక్షిణ మధ్య మండలం ఆధ్వర్యంలో భారత గౌరవ పర్యాటక రైలు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ఈ రైలు ఈ నెల 27న విశాఖపట్నం నుంచి బయలుదేరి అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం కలుపుతూ దివ్య దర్శన యాత్రను పూర్తి చేస్తుందని వివరించారు. ఈ రైలు ద్వారా కాంచీపురంలోని కామాక్షి ఆలయం, ఏకంబరేశ్వర స్వామి ఆలయం, శ్రీ వరదరాజ పెరుమాల్, మహాబలిపురంలోని తిరుదేవాలయం, రామేశ్వరంలోని రంగనాథ స్వామి ఆలయం, మదురైలో మీనాక్షి ఆలయం, తిరుచలంలోని శ్రీ రంగనాథ స్వామి ఆలయం, తంజావూరులో బృహదేశ్వరాలయం, తిరువన్నమలైలోని అరుణాచలం ఆలయాలను సందర్శించవచ్చునని వివరించారు. 7 రాత్రులు 8 రోజుల పాటు కొనసాగే ఈ యాత్రలో తుని, రాజమండ్రి, నిడదవోలు, భీమవరం, గుడివాడ, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు స్టేషన్లో స్టాప్ ఉంటుందని వివరించారు. Keeping in view of summer season, we are organizing Bharat Gaurav Tourist Train. It is an exclusive train which we are operating from Visakhapatnam and which covers destinations like Arunachalam, Kanchipuram, Mahabalipuram, then Madurai, Rameshwaram, Trichy, Tanjavur. Which is an all-inclusive train. This is covers with around capacity of around 700 above, which we cater food, breakfast, lunch, dinner every day on board as well as after reaching there. This package includes train transportation, food, and accommodation. It's completely guided service tour, and this train is the exclusive train of IRCC where no other passengers will be there. So it is a very good opportunity for people who want to travel with their families in this summer season and to visit, especially to the pilgrim destinations as well as other exciting recreation destinations. Kindly visit our website www.ircctourism.com and they can log in and they can book their package. Thank you. కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా వెలుగొందుతున్న గ్రామ దేవత గంగనమ్మ తల్లి నూతన విగ్రహ ప్రతిష్ట వేద మంత్రాల నడుమ అంగరంగ వైభవంగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ ప్రతిష్ట మహోత్సవాలను సాంప్రదాయబద్ధంగా జరిపించారు. ఉంగుటూరు మండలం వేంపాడు గ్రామానికి చెందిన రైతు అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి తనకు ఉన్న స్థలాన్ని ఇవ్వడంతో నూతన దేవాలయం నిర్మాణం చేసి అందులో గంగానమ్మ, పోతురాజు విగ్రహాలను ప్రతిష్ఠించారు. గ్రామంలోని రైతులు వేద పండితులతో హోమాలు నిర్వహించి అన్నదానం చేశారు. ఈ కార్యక్రమానికి పరిసర గ్రామాలతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ ఆలయ నిర్మాణానికి కమిటీ సభ్యులుగా అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి, వచ్చు వెంకట కృష్ణరావు,
వేంపాటి విశ్వేశ్వర శర్మ, ఎర్రంశెట్టి రామ్మోహన్ రావు, నైనవరపు సాంబశివరావు, నాగబోయిన శ్రీకృష్ణరావు, తుమ్మూరు హరిప్రసాద్ రెడ్డి, కోట సాంబశివరావు, మల్లంపల్లి ఆంజనేయులు మరియు మాధవరావు, కొలుసు సీతారామయ్య, నైనవరపు బసవయ్య, శివనాగబాబు, జ్యోతి, రామచంద్రరావు, బుట్ట సామిరెడ్డి, కలితిండి సురేష్ తదితరులు ఉన్నారు. పరాశరం రామకృష్ణమాచార్య పాకయాజీ దేవాలయాల యొక్క ప్రతిష్టలు ఇప్పటికి 192 ప్రతిష్టలు చేస్తున్నాను. ఈరోజు మన వేంపాడు గ్రామంలో శ్రీ గంగానమ్మ తల్లి నూతన ఆలయము, నూతన విగ్రహ ప్రతిష్టలు 3 రోజులు మట్టి హోమ కార్యక్రమాలు, వైదిక కార్యక్రమాలతో జరుగుతూ ఈరోజు ప్రతిష్టా కార్యక్రమం జరిగింది. గంగానమ్మ తల్లి అంటే గంగ అంటే నీరు. ప్రతి గ్రామానికి కూడా మానవులు కానీ, జంతువులు కానీ, పశుపక్షాదులు కానీ, వృక్షాలు కానీ, చేలు పంటలు పండాలన్నా నీరు చాలా అవసరం. అందుకుని ఆ నీటికి అధిదేవత అయినటువంటి గంగానమ్మ దేవతను ప్రతి గ్రామంలో కూడా ఆ గంగానమ్మ తల్లిని ఒక చిన్న ఆలయం కట్టుకుని పూజలు చేసుకునేటువంటి ఆచారం మనకి చాలా అనాది నుంచి వస్తోంది. ఈరోజు మన గ్రామ ప్రజలు చాలా వైభవంగా ఆలయం కట్టి చక్కని ఒక అమ్మవారి యొక్క రూపురేఖలని చక్కగా తీసుకొచ్చి ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసుకుని రేపటి నుంచి కూడా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందటానికి చాలా కృషి చేశారు. ఆవిడ ఆశీస్సులు ఉండబట్టే ఈ రోజున మా గ్రామ దేవత గంగానమ్మ అంటే మా చిన్నప్పుడు నేను ఇక్కడ 5వ క్లాస్ పక్కన స్కూల్లో అదే రూమ్లో చదువుతూ ఉండేవాడిని. ఇవాళ కేవలం ఎక్కడెక్కడ తిరిగినా, ఎంతమందికి ఏం చేసినా, ఏ స్థాయికి ఎదిగినా కూడా ఆ తల్లి ఆశీస్సుల కోసం నాలాగా తప్పించి చాలామంది ఈ గ్రామ వారి చుట్టాలు కానీ, వాళ్ళ ఫ్యామిలీలు కానీ ఆవిడ ఆశీస్సులు ఉండాలని ఆశిస్తారు. అలాగే ప్రతి గ్రామానికి ఒక దేవత అనేది ఉంటుంది. అలాగే తలుపులమ్మని, పేరంటాలమ్మని మా ఊరు గంగానమ్మ. ఈ గంగానమ్మ గుడి నా చిన్నప్పుడు వేప చెట్టు కింద చిన్న విగ్రహం ఉండేది. మాకు తెలిసి ఊహ తెలిసి అది ఏదో ఇంటి దగ్గర ఉన్న పెద్దవాళ్ళు, ఆడవాళ్ళు వచ్చేసి అది నైవేద్యం పెట్టి అలా చేయటం అలా జరుగుతూ ఉండేది. మరి ఇన్ని సంవత్సరాలు తర్వాత ఇక్కడ ఇంత అభివృద్ధి చెంది ఈ రకంగా అమ్మవారు తీర్చిందంటే ఆవిడ చేస్తదే. ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఎలా చేయాలో, ఏ జీవుడికి ఎలా చేయాలో అన్నదే ఆవిడకి అన్నీ తెలుసు. అందుచేత ఈ గ్రామానికి ఒక శుభసూచకం. ఎందుకంటే గ్రామానికి నైరుతిలో అమ్మవారు ఉన్నారు, ఈశాన్యంలో అయ్యవారు ఉన్నారు, ఈశ్వరుడికి. దీనికి ఎంత అభివృద్ధి ఉంటుందంటే విజయవాడ మహానగరానికి అమ్మవారు ఎక్కడున్నారు? నైరుతి కొండ మీద ఉంది. కొన్ని వందల సంవత్సరాల మట్టి ఉందండి. ఎవరికి తెలియదు. అప్పుడు 500 సంవత్సరాలు అని అనుకుంటున్నాము. మరి అంతకుముందు ఎన్ని సంవత్సరాలు అవుతుందో ఎవరికి తెలియదు. ఈ ప్రజలు, గ్రామస్తులందరూ సహాయంతో ఈ ఆలయం నిర్మించాలని చెప్పి కోరుకున్నాము. గ్రామస్తులందరూ ఎవరు తోచిన సహాయం వాళ్ళు చేసి వాళ్ళు దాన్ని ఒక ఆలయంగా నిర్మించడానికి సిద్ధపడ్డారండి. ఆంధ్రరత్న భవన్ సమీపంలోని ఒక హోటల్లో జెనివిస్ రెమెడీస్ జనరిక్ మెడిసిన్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమాతో కలిసి జెనివిస్ రెమెడీస్ జనరిక్ మెడిసిన్ ను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పేద ప్రజల కోసం పీఎం జన ఔషధి యోజన ప్రారంభించి పేద ప్రజలపై వైద్య ఖర్చుల భారాన్ని తగ్గించిందన్నారు. జనరిక్ మెడిసిన్ అందరికీ అందుబాటులో ఉంటాయని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. అనంతరం జెనివిస్ రెమెడీస్ ఫౌండర్ సిఇఓ సంతోష్ రెడ్డి మాట్లాడుతూ 2016వ సంవత్సరంలో పూణేలో జెనివిస్ రెమెడీస్ ప్రారంభించామని, దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాల్లో తమకు వేలాది స్టోర్స్ ఉన్నాయని అన్నారు. సాధారణంగా మార్కెట్లో లభించే మందుల ధరలతో పోల్చితే తమ స్టోర్స్లో 30 నుంచి 80% డిస్కౌంట్తో మందులు అందిస్తున్నట్లు తెలిపారు. పేద ప్రజల కుటుంబాలపై వైద్య ఖర్చుల భారాన్ని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1000 ఫ్రాంచైజీలను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు తెలిపారు.
అనంతరం జెనివిస్ ఆంధ్ర హెడ్ కడపకు చెందిన పి శివకుమార్ మాట్లాడుతూ మందుల ధరలు సామాన్యులకు భారంగా మారుతున్న ప్రస్తుత తరుణంలో తమ సంస్థ విప్లవాత్మక మార్పులు తీసుకొస్తుందని తెలిపారు. బయట మార్కెట్లో 5,000 రూపాయలు పలికే మందులను అదే క్వాలిటీ, అదే సాల్ట్ కంపోజిషన్ తో కేవలం 800 నుండి 900 రూపాయలకి అందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. తాము సరఫరా చేసే ప్రతి మందు WHO GMP సర్టిఫికేషన్ పొందిన అత్యంత నాణ్యమైన డ్రగ్స్ అని ఆయన స్పష్టం చేశారు. 2027 మార్చి 31 నాటికి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 1000 స్టోర్లను ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు శివకుమార్ వెల్లడించారు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల్లో రీజనల్ హెడ్స్, జోనల్ హెడ్స్, డిస్ట్రిక్ట్ హెడ్స్ తో కూడిన బలమైన నెట్వర్క్ ను ఇప్పటికే సిద్ధం చేశామన్నారు. కేవలం 6 నుండి 7 లక్షల రూపాయల పెట్టుబడులతో ఫ్రాంచైజీ పొందే అవకాశం కల్పిస్తున్నామని, ఆసక్తి గలవారు తమను సంప్రదించాలని ఆయన కోరారు. తక్కువ ధరకే మందులను అందిస్తూ ప్రజలకు సేవ చేయాలనే ఈ గొప్ప సంకల్పంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జెనివిస్ రెమెడీస్ నేషనల్ హెడ్ వివేక్, తెలంగాణ హెడ్ కిషోర్, కర్ణాటక హెడ్ కిషోర్, జోనల్ హెడ్స్ భాగ్యలక్ష్మి, భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. Genevis Remedies is India's #1 fastest growing generic medicines company, now entering AP, state of Andhra Pradesh, with a mission of opening 1,000 franchises and serving 5 crores population of Telangana with affordable healthcare. Means we give medicines at 50 to 60% discount directly to the patients of the Andhra Pradesh, citizens of Andhra Pradesh. Okay, these medicines are high quality, very high quality, like top companies. You find the efficacy, result, same content, everything is same. You won't feel this is a generic brand. That top quality medicine we manufacture. Government of India is promoting via PM Janaushidhi Yojana all the generic medicines chain. All the financial budgets has a provision for generic medicine store across the country. So now generic medicines is started because medicines is not affordable to any citizens, let it be poor, middle, lower class. Medicine is very costly. So when medicine comes out of patent, the medicine cost becomes 60 to 70% lesser. Now we don't sell generic medicines on MRP, we sell generic medicine on discounted price. So, మన ప్రధానమంత్రి గారి ఏదైతే ముఖ్య ఉద్దేశం ఉందో ప్రతి ఒక్క ప్రజలకి, ప్రతి ఒక్క జనానికి తక్కువ రేటుతో మనకు ఏదైతే అందించాలనుకున్నారో దాన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి మన సంతోష్ షిండ్కే గారు పూణేలో 2016లో స్టార్ట్ చేశారు. అక్కడి నుంచి మొత్తం దేశం మొత్తం వ్యాప్తి చెందాలని చెప్పేసి 7 స్టేట్లలో స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఈరోజు మన జెనివిస్ రెమెడీస్ ఆంధ్రాలో ఈరోజు లాంచ్ ఈవెంట్ జరిగింది. సో ఈ ఈవెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనము ప్రతి ఒక్క ఇంటికి, ప్రతి ఒక్క ఊరికి మనం 5,000 రూపాయలు మెడిసిన్స్ కొనే వాళ్ళకు కూడా 800-900 రూపాయలకే అదే క్వాలిటీ, అదే సాల్ట్, అదే డ్రగ్, మొత్తం హై క్వాలిటీ డ్రగ్ WHO GMP సర్టిఫైడ్ గల డ్రగ్స్ని, మెడిసిన్స్ని వాళ్ళకి అందజేస్తున్నాము. Santosh ji started this venture from Maharashtra, but from Maharashtra onwards the expansion across the country, starting from Maharashtra onwards to Gujarat, then Odisha, Uttaranchal, then we entered the southern states via Telangana, now Andhra Pradesh, towards Karnataka, and then maybe Tamil Nadu. I take care of the expansion part of the company. So 2 things for us, 2 stakeholders. One, for our consumers, affordable medicine, quality affordable medicines, that is our priority. And then for our partners, a very affordable model where within 10 lakhs the entire franchise starts with hand holding from our entire team. And then we are doing a lot of tech interventions, tech innovations, which enables us connect better with both consumers and also with our partners. That's the way forward. Thank you. గత లాస్ట్ ఇయర్ నేను జెనివిస్ రెమెడీస్తోని చేతులు కలిపాను. చేతులు ఎందుకు కలిపానంటే నేను మన తెలుగు రాష్ట్రాలని ధనవంతులు చేయాలని ఒక ఉద్దేశంతో నేను చేతులు కలిపాను. మీరు అడగచ్చు ఎలా ధనవంతులు చేయాలని ఆలోచన అంటే, మన మెడికల్ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో ప్రతి నెల కామన్ పర్సన్స్కి 5,000, 6,000 ఖర్చు అయ్యే మెడిసిన్స్ అదే జెనరిక్ మెడిసిన్ రూపంలో నాణ్యమైన మందులు తక్కువ ధరలో మన తెలుగు ప్రజలకు అందించడానికి నేను తెలంగాణలో ముందు పెట్టాను లాస్ట్ ఇయర్. అండ్ తర్వాత శివగారు ఈ లాంచ్ ద్వారా మన ఆంధ్రప్రదేశ్లో 1000 ఫ్రాంచైజీస్కి ఒక శ్రీకారం చూపెట్టారు. సో నెక్స్ట్ ఇయర్ వరకు 1000 ఫ్రాంచైజీస్ అవుతాయి. ఒక విషయం చెప్పాలి ఏంటిదంటే, మోస్ట్లీ మన ఎక్స్పోర్ట్ ఏవైతే అవుతాయో 2 లక్షల crores of rupees మన జెనరిక్ మెడిసిన్స్ ఎక్స్పోర్ట్ అవుతాయి. ఇంకా మీకు ఆశ్చర్యపోయే విషయం ఏంటిదంటే, US అండ్ UK వీళ్ళందరూ కన్స్యూమింగ్ చేసేది జెనరిక్ మెడిసిన్సే.
అంటే డెవలపింగ్ కంట్రీస్ జెనరిక్ మెడిసిన్ తీసుకుంటున్నారు, మరి మన ఇండియా డెవలపింగ్ కంట్రీయా? వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.